హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. ఏంటంటే రాగి సంగటి అనమాట ఇది. సో రాగి సంగటి అండ్ విత్ కాంబినేషన్ వచ్చేసేసి తలకాయ కూర అనమాట. రాగి సంగటి విత్ తలకాయ కూర అయితే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. సో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయడం. చాలా అంటే చాలా బాగుంది. సో దీనికి సంబంధించిన ఫుల్ లాగ్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఫుల్ లాగ్ చూసేయండి మరి. సో ఇక్కడైతే ఇంకా మార్కెట్ నుంచి అయితే 1 kg అయితే తలకాయ కూర తెప్పించానండి. నెక్స్ట్ దీంట్లో మెదడు కూడా వస్తుంది కదా, అది పిల్లలకైతే ఫ్రై చేసి పెడదామని అలా పక్కకి అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేసి ఫ్రెష్గా ఇంకా అంతా పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా కుకింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఇది తలకాయ కూర వచ్చేసి నేను ఇంకా కుక్కర్లో వండుతాను అనమాట. సో కుక్కర్లో అయితే త్వరగా ఈజీగా ఉడికిపోతుంది అనమాట. సో అందుకని ఇంకా ఎప్పుడైనా కుక్కర్లోనే ఇలా కుక్ చేస్తాను. సో ఇంకా కుక్కర్లో కొంచెం ఆయిల్, కుక్కర్ హీట్ అవ్వగానే కొంచెం ఆయిల్ పోసేసి ఇంకా ఒకటి పెద్ద ఆనియన్ కట్ చేసి ఇలా వేసాను అనమాట. ఇవి కొంచెం 2 seconds ఇలా మగ్గంగానే దీంట్లోకి స్పైసీ కోసం కొంచెం మసాలాలు కూడా తీసుకున్నాను. దాల్చిన చెక్క అండ్ లవంగాలు అనమాట. అంటే తలకాయ కూర అంటే కొంచెం స్పైసీగానే ఉండాలి కదండి. సో అందులోనూ రాగి సంగటి కదా, కొంచెం స్పైసీగా ఉండాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ స్పైసీస్ తీసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో కొంచెం మగ్గిన తర్వాత ఇవన్నీ 1 స్పూన్ పసుపు, ఇంక ఈ పసుపు కూడా ఒక 2 seconds ఇలా వేయించుకున్న తర్వాత 1.5 స్పూన్ అయితే అల్లం చిన్నులపాయల పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ అంటే అల్లంలో పచ్చదనం పోయేంత వరకు అయితే ఇలా చక్కగా వేయించుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఇలా ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో తలకాయ కూర అది కూడా వేసేసాను అనమాట. కొంచెం సాల్ట్ వేసాను త్వరగా మగ్గడానికి. ఇంకా 5 seconds తర్వాత అయితే కొంచెం కారం కూడా వేసానండి. సో దీంట్లో ముక్క మునిగేంత వరకు అయితే ఇలా వాటర్ని హీట్ చేసి తీసుకున్నాను. సో ఇంకా ఇలా విజిల్ పెట్టేసి ఒక 5 whistles వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే ఎమ్మీగా ఉండే తలకాయ కూర అయితే ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇంకా విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను. దాంట్లో ఉన్న ప్రెజర్ పోయేంత వరకు ఒక టైం పడుతుంది కదండి. సో అంతలోపు మనం ఇక్కడైతే బ్రెయిన్ ఇంకా పిల్లలకి ఫ్రై చేసి పెడతానన్నాను కదా, ఇంకా అది కూడా చేస్తున్నాను అనమాట. టైం ఉంది కదా అని ఇంకా ఒక ఆనియన్ కట్ చేసి ఇలా వేసాను అనమాట. ఈ ఫ్రై అంటే బ్రెయిన్ అంతా కూడా కొంచెం వాష్ చేశాను. తర్వాత కొంచెం అల్లం చిన్నులపాయల పేస్ట్ వేసుకొని ఆ రెండు ఇలా మగ్గించుకున్నాను అనమాట. సో ఇలా మగ్గంగానే ఈ బ్రెయిన్ వేసేసి ఇంకా దాన్ని కదిపించకుండా ఒక 2 seconds క్యాప్ పెట్టామంటే ఇంకా ఇలా చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. దీంట్లోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు అనమాట. ఈ రెండు వేసుకున్న తర్వాత కొంచెం కారం, 1 teaspoon కారం వేసేసి లాస్ట్కి కొత్తిమీరతో ఇలా గార్లిష్ చేసుకున్నామంటే ఇంకా చక్కగా బ్రెయిన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ ఇంకా దీంట్లో ఉన్న ప్రెజర్ అంతా కూడా పోయిందనమాట. సో ఇంకా ఎమ్మీగా ఉండే తలకాయ కూర కూడా రెడీ అయిపోయిందనమాట. దీంట్లోకి కొంచెం కొత్తిమీరతో గార్లిష్ చేసి ఇంకా రాగి సంగటితో తిన్నామంటే ఇంకా టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎవరైనా నచ్చని వాళ్ళంటే రాగి సంగటి తినను, రాగి జావ కూడా తాగాను అని అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి. ఒక్కసారి ఇలా అయితే చేసి తినండి, ఇంకా టేస్ట్ ఇంకా మర్చిపోరు అనమాట. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఒకసారి ఈ సండే అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి అనమాట. రాగి సంగటి కూడా అయిపోయింది. సో ఇంకా దీంట్లో కొంచెం వెన్నపూస వేసుకొని ఇంకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తలకాయ కూర అనమాట. సో ఇంక ఈ తలకాయ కూర కూడా వేసుకొని తిన్నామంటే ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోయింది, వేరే లెవెల్ అనమాట. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా మరి స్పెషల్ మీకు కూడా నచ్చింది కదా, ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.